అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ ఎంఆర్ఓ రవికుమార్ వరకట్న వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అమూల్య తండ్రి ఆరోపించారు. ₹1 కోటి కట్నం ఇచ్చినా డబ్బు కోసం వేధింపులు కొనసాగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిపై రవికుమార్ పలుమార్లు దాడి చేశాడని అంటున్నారు. రవికుమార్కు కఠినంగా శిక్షించాలని అమూల్య తండ్రి డిమాండ్ చేశారు. అమూల్య నా కూతురు పోయిన వారం సోమవారం వచ్చి ఆదివారం వరకు మా దగ్గర కర్నూలులో ఉందండి. తిరుపతికి పోయి వచ్చింది. అల్లుడు పుట్టపర్తి డ్యూటీకి పోయినాడని. మళ్ళీ ఆదివారము సాయంత్రము నేను నా భార్య నా కూతురు మనమని సహా నేను అనంతపురం పంపించాను. నా భార్య గురువారం వరకు ఇక్కడ ఉంది, గురువారం పొద్దున వరకు. బుధవారం రాత్రి నా భార్య ముందరే నా కూతురును కొట్టినాడు. కొడితే నా భార్య అడ్డం పోయింది. ఎందుకు కొడతావు నా కూతురునని. మా ఆయన ఊకుండాడు. వాళ్ళ నాయన అనింది, నువ్వెందుకు వస్తున్నావు పొద్దుమూకులు ఇంటికి రావద్దన్నాడు. ఆ ఏటికి పొద్దున నాకు ఫోన్ చేసి నేను కర్నూలుకి వస్తానని చెప్పింది. తర్వాత నాకు కర్నూలుకి వచ్చే ముందర ఫోన్ చేసింది, ఇట్లా ఇది జరిగిందని. నేను ఎమ్మడే నా కూతురు ఫోన్ చేసి చెప్పుకున్నాను, ఏం బెదపడొద్దమ్మా, ఈసారి ఏమైనా చెయ్యి వేస్తే చెప్పు, నేను వచ్చి తొలకపోతా అని చెప్పాను.